నమస్తే అండ్ కొత్త ఇంటి కోసం అని చెప్పానని చాలా రోజుల నుంచి ఒక్కొక్క ఐటమ్ ఆర్డర్ పెట్టుకొని సో చాలా వరకు కూడా కొన్ని ఓపెన్ చేస్తామని చెప్పి మోస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ వచ్చేసి మనం మీషో నుంచి తెప్పించాను అండ్ కొన్ని మాత్రం మనకి అమెజాన్ నుంచి తెప్పించాను అనమాట. సో ఫస్ట్ అయితే ఓపెన్ చేసిన ఐటమ్స్ అన్ని చూసాను. సో నెవర్ గివ్ అప్ అని చెప్పి సో మా వాడికి బోల్డ్ అనే మెడల్స్ అవన్నీ వస్తున్నాయి కదా, సో అవన్నీ ఇక్కడ తగిలించుకోవడానికి ఇక్కడ ఇలా ఇచ్చేస్తున్నారు అనమాట. దీన్ని మనం బాల్కి ఇలా హ్యాండిల్ చేసేసి ఇది ఫస్ట్ ప్రోడక్ట్. ఇది వచ్చేసి అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఈ కీ హోల్డర్ అనమాట. సో చాలా బాగుంది, చూడగానే బాగా నచ్చింది అండ్ ఓపెన్ చేసి చాలా రోజులు అయింది. దీన్ని ఫిట్ చేయడానికి మేకులు కొట్టాలి. సో మేకులు కొట్టాలంటే రెంటెడ్ హౌసెస్ కాబట్టి అండ్ రెంటెడ్ హౌస్ కాబట్టి వాటి మేకులు కొట్టడం అని చెప్పి దీనికి ఒక ప్లాన్ చేశాను అనమాట. సో అవి రావడానికి కొద్దిగా ఆలస్యమైంది అనమాట. సో దానికని ఇంకా ఇది ఫిట్ చేయలేదు. సో దీన్ని ఎక్కడ ఫిట్ చేస్తానని అనుకోని నేను వీడియోలో చూపిస్తాను. వచ్చేసి MDF జస్ట్ లైట్ వెయిట్ ఉంటుంది. సో దానివల్ల మనకి పెద్దగా ఏం ఇబ్బంది ఉండదు అనమాట. సో అండ్ థర్డ్ వన్ రంగోలీస్ మనం చూస్తూ ఉంటాం కదా. సో ముగ్గులు వేసేస్తే పిల్లలు ముగ్గు పెళ్లితే కలర్స్తో వేసినప్పుడు అంత వేస్ట్ చేసేస్తూ ఉంటారు కాబట్టి ఇది వచ్చేసి ఎక్కడైనా మనం కలర్ ఫిల్ చేసేసి దీన్ని అలా పెట్టేసుకోవచ్చు. తర్వాత తీసేసి మనం దాచేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా MDF షీట్ రంగోలీ అనమాట. సో చాలా బాగుంది, చాలా లైట్ వెయిట్. సో ఇది అమెజాన్ నుంచి తెప్పించుకోండి, అది మీషో నుంచి తెప్పించుకోండి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి వాల్ హ్యాంగింగ్ అనమాట. ఇది కూడా MDFతో చేసింది. సో చాలా కలర్ఫుల్గా అనిపించింది. వస్తున్నాయి అనమాట. సో వాస్తుకు సంబంధించినలాగా సో బటర్ఫ్లై, ఐ అండ్ ఈ ఐ సింబల్ ఇవన్నీ కూడా దిష్టికి కొద్దిగా ఉంటుంది అన్నట్టుగా నేను అట్లా అట్ దట్ సేమ్ టైం అండ్ డెకరేషన్ పర్పస్గా యూజ్ అవుతుందని చెప్పి ఇదైతే తెప్పించాను అనమాట. సో ఈ వాల్ హ్యాంగింగ్ ఇది కూడా MDFతో చేసింది, చాలా లైట్ వెయిట్. సో ఈజీగా మనం మేకింగ్ కొట్టకుండా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది కూడా ఫ్లిప్కార్ట్ నుంచి కూడా తెప్పించాను అనమాట. సో ఇది ఫ్లిప్కార్ట్ నుంచి అయితే స్వీట్ హోమ్ అని చెప్పానని ఇది కూడా MDFతో చేసింది. సో ఇది ఎటు వైపు తిరిగినా కూడా మనకి హౌస్ లాగా ఉంటుంది కాబట్టి సో చాలా బాగుంది, లైట్ వెయిట్. సో మనము మేకులు అవసరం లేకుండా ఒక ప్రోడక్ట్ చూపిస్తాను మీకు, దాంతో మనం దీన్ని తగిలించేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో ఇది కూడా మనం ఫ్లిప్కార్ట్ నుంచే తెప్పించాను. ఇది కూడా మనకి MDF తోటి చేసింది అండ్ ఇలా వస్తుంది అనమాట. సో బయట అవుట్ సైడ్ తగిలిద్దామని చెప్పి ఇదైతే తెప్పించాను. ఇవన్నీ కూడా మనకి 180, 150 ఆ ప్రైస్లలో వస్తుంది అనమాట. సో MDF షీట్ వెయిట్ లెస్ ఉంటుంది, బట్ చాలా బాగుంది ప్రోడక్ట్ కూడా. అయితే చాలా 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 సేఫ్గా వచ్చింది అండ్ నేను ఇది అయితే ఓపెన్ చేయడం కూడా జరిగింది. వీడియో చేసే లోపే ప్యాకింగ్ ఎలా వచ్చిందో ఏంటో మళ్ళీ విరిగిపోయిందేమో, మళ్ళీ రిటర్న్ పెట్టాల్సి వస్తుంది కదా అని చెప్పి ఓపెన్ చేసి చూసేసాను. సో ఇది కూడా బుద్ధ అది అండ్ చాలా బాగుంది అనమాట. సో చాలా సూపర్గా ఉంది, ఒక వాల్ డెకరేషన్ కోసం సంబంధించినట్టుగా అండ్ చాలా లైట్ వెయిట్ MDF కట్టింగ్ తోటి అనమాట. సో ఇక్కడ చూసారా ఈ వైట్లో మీకు ఎంత బాగా కనిపిస్తుంది. అన్నింటినీ కూడా సెట్ చేశాక ఎక్కడెక్కడ సెట్ చేశానో నేను మీకు వీడియోస్ చూపిస్తాను. కొన్ని అమెజాన్ నుంచి తెప్పించాను, కొన్ని మీషో నుంచి తెప్పించాను అనమాట. సో ఇది వచ్చేసి మనకి ప్యాకింగ్ ఇలా వస్తుంది. ఇది ఆయిల్ కంటైనర్ గ్లాస్ది అండ్ ఆల్సో మనకి గిఫ్ట్ వౌచర్ కూడా వచ్చింది దీంతో పాటు. ఓపెన్ చేసి చూసాను అనమాట ప్రోడక్ట్స్, అంటే డ్యామేజ్ ఏమైనా వస్తే రిటర్న్ పెట్టాల్సి వస్తుంది కదా అని చెప్పి. సో ఈ కంటైనర్ అయితే చాలా బాగా నచ్చింది. వీటన్నిటిని కూడా సెట్ చేయాలి, ఎలా సెట్ చేయాలో అనమాట. గ్లాస్ కంటైనర్. సో మెషర్మెంట్స్ ఎన్ని లీటర్స్ కెపాసిటీ అవన్నీ ఇక్కడ మనకి mls కింద ఇచ్చేసారనమాట. సో 30 ml, 50 ml, 60 ml, 90 ml అని. అండ్ ఇది వచ్చేసి మనం ఇలా జస్ట్ ఇలా వంచగానే మనకి క్యాప్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఆటోమేటిక్గా ఇలా అంటే అదే క్లోజ్ అయిపోతుంది. సో చాలా బాగుంది అనమాట. సేఫ్గా వచ్చింది అండ్ ఇలా ర్యాప్ చేసేసి బబుల్ ర్యాప్ తోటి ఫస్ట్ చూసేద్దాము. అండ్ ఇది వచ్చేసి
ఇది కూడా అమెజాన్ నుంచి తెప్పించాను. అండ్ ఇవి 2 కంటైనర్స్ వస్తాయి, ప్యాక్ ఆఫ్ 2. అండ్ ఇది వచ్చేసి గ్లాస్ జార్స్ అన్నమాట. సో ఇది వచ్చేసి నేను గెస్ట్ చేసింది, నేను ఒకటి ఈ ఆయిల్ దీను ఒకటి స్పూన్ అన్నట్టుగా నేను సెలెక్ట్ చేసుకున్నాను. బట్ ఇది వచ్చేసి ర్యాండమ్ గా 2 కూడా స్పూన్సే వచ్చాయి అన్నమాట. స్పూన్ వస్తుంది అన్నమాట. సో మనం ఏదైనా వేసుకున్నప్పుడు ఇలాగే స్పూన్ తో తీసుకోవచ్చు. యాక్చువల్గా హనీ క్రీమ్ అండ్ ఆయిల్ ఉంటుంది, సో అది అనుకున్నాను నేను. బట్ నాకు ఇది ర్యాండమ్ గా 2 స్పూన్స్ వచ్చాయి అన్నమాట. సో ఇది కూడా గ్లాస్ కంటైనర్స్. ఇది ఓపెన్ చేద్దాం. అండ్ ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించాను. డిమార్ట్ లో కొనక ముందు స్పైస్ జార్స్. సో ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించాను అనమాట. సో డిమార్ట్ లో ఉన్న సంగతి తెలియక, బట్ ఇది కూడా మనకి తక్కువ ప్రైస్ పడింది. ఇవి వచ్చేసి మనకి స్క్వేర్ షేప్ అనమాట. సో ఇక్కడ స్ప్రింకిల్స్ ఇట్లా స్పూన్ తో, టేబుల్ స్పూన్ తో యూజ్ చేసేటట్టుగా సేమ్ క్వాలిటీ. బట్ ఇది వచ్చేసి తక్కువ ml అనమాట. సో ఇది జస్ట్ ఏదో తక్కువ కెపాసిటీ ఉంది. అండ్ డిమార్ట్ లోది మనకి కొంచెం ఎక్కువ కెపాసిటీ ఉంది. ఇది 20 రూపీస్ పడింది డిమార్ట్ లోది. అండ్ ఇది వచ్చేసి మనకి ప్యాక్ ఆఫ్ కలిపి ఏదో సంథింగ్ వచ్చింది అనమాట. సో ఫ్రీ గిఫ్ట్ అని స్టిక్కర్ కూడా ఇచ్చారు. మొత్తం 6 ప్యాక్ ఆఫ్ 6 అన్నమాట. షో నుంచి తెప్పించాను. కొత్తింట్లో చాలా కబోర్డ్స్ డోర్ ఓపెన్ చేసి హ్యాండిల్స్ ఉంటాయి కదా, సో అన్ని కూడా విరిగిపోయి ఉన్నాయండి. సో చాలా ఓల్డ్ అయ్యేసరికి జస్ట్ మనం అలా గట్టిగా లాగినా కూడా విరిగిపోతూ ఉన్నాయి అన్నమాట. సో అందుకని మనకి ఇక్కడ ఆన్లైన్ లో ఈ స్టిక్కర్స్ అయితే కనిపించాయి నాకు. ఇవి జస్ట్ మనం వాటికి స్టిక్ చేసేసి దీని ప్రెషర్ తోటి మనం ఫుల్ చేస్తే వచ్చేస్తుందండి. సో ఇలా హ్యాండిల్స్ లాగా. సో అందుకని ఇవి కొద్దిగా తెప్పించాను అన్నమాట. సో ఇది సెట్ ఆఫ్ పీసెస్ వచ్చాయి. సో ఎలా వర్క్ అవుతుందో ఏంటో టెస్ట్ చేసి నేను మీకు చూపిస్తాను. ప్యాక్ ఆఫ్ 8 వచ్చాయి అన్నమాట. ఇది కూడా మనకి మీషో నుంచి వచ్చింది. అండ్ నిన్నే వచ్చాయి. సో అందుకని ఇంకా ఓపెన్ చేయలేదు అనమాట. సో ఇంకొక 2 ప్రోడక్ట్స్ రావాల్సి ఉంది, బట్ ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి ఇది చిన్ని బటర్ఫ్లైస్ మిర్రర్స్ అన్నమాట. సో మిర్రర్స్ మనం వాల్స్ లో ఎక్కడ కావాలంటే అక్కడ స్టిక్ చేసుకొని ఒక స్ట్రక్చర్ తోటి అండ్ మనము దీన్ని డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా చాలా వెరైటీస్ ఉంటుంది. నేను హెక్సగన్ది ఆర్డర్ పెట్టుకున్నాను. దానికి నాకు బటర్ఫ్లై కూడా ఫ్రీ ఇచ్చారనమాట. సో బటర్ఫ్లైస్ ఇది 2 వచ్చాయి. అండ్ వీటిని ఎక్కడ డెకరేట్ చేసుకుంటారో నేను చూపిస్తాను. బాక్స్ లో అయితే ఇది వచ్చేసి మనకి ఈ హౌస్ లో వచ్చేసి మనకి పేస్ట్ బ్రషెస్ హోల్డర్స్ అయితే లేవన్నమాట. సో అవన్నీ తీసుకోవాల్సి ఉంటుంది కదా. సో అందుకని చెప్పి ఇది నేను ఆర్డర్ పెట్టాను. అండ్ దీన్ని కూడా మనం స్టిక్ తోటి వర్కౌట్ అవుతుందా లేదా చెక్ చేయాలి. లేకపోతే వాల్ కి స్టిక్ చేసుకునేసి ఒక పేస్ట్ అండ్ ఇక్కడ 448 బ్రష్లు పెట్టుకునే హోల్డర్ అనమాట. సో బ్రష్ పేస్ట్ హోల్డర్ రీజనబుల్ ప్రైసెస్ లోనే వచ్చాయి. అండ్ అన్ని కూడా ఒకేసారి కొనలేదండి. అప్పుడప్పుడు పెడితే అన్ని మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా, కొన్ని ఓపెన్ చేసేసి ఉన్నాయి. అండ్ ఇంకా ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ అయితే దాదాపు కొని ఈఎంఐలోనే తీసుకున్నాను. అవన్నీ కూడా తీసుకొని ఆల్మోస్ట్ 2 years అవుతున్నాయి, ఇంకా ఓపెన్ చేసి వాడలేదు. నేను మీకు అది కూడా చూపిస్తాను ఏంటి అన్నది. అండ్ ఫస్ట్ అయితే ఇవి చూడండి, చిన్నవి కదా. ఓన్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాతనే ఇవన్నీ కూడా వాడాలి అన్నది నా ఉద్దేశం. సో బట్ కొన్ని వస్తువులు ఇంకా తప్పక వాడాల్సి వస్తుంది. అండ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా మా వారు వాడేసేయి పాడైపోతాయేమో అని అంటూ ఉన్నారు. సో ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. ఆల్మోస్ట్ కొత్తింట్లోకి షిఫ్ట్ అయ్యి కూడా 3 months అవ్వబోతుంది, 3rd month వచ్చేసింది. బట్ ఇంకా నేను అవి ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట. సో చూద్దాం ఫర్దర్ వీడియోస్లో ఓపెన్ చేసి వాడతానో లేకపోతే ఇంకా కొత్తిల్లు కొనుక్కునేంత వరకు అలాగే ఉంచుతాను అన్నది. అండ్ ఇదైతే వాష్రూమ్స్లోకి ఫిట్ చేయించాలి. సో ఇవన్నీ నీడెడ్ కాబట్టి ఇప్పుడు పెట్టుకోవడానికి కంపల్సరీ అయిపోయింది కాబట్టి తీసుకున్నాను అనమాట. సో ఓపెన్ చేసేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి కిచెన్లోకి మనకి కిచెన్లో కబోర్డ్స్ కూడా కొద్దిగా
ఉన్నాయి. బట్ నాకున్న వస్తువులకి అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా సరిపోవట్లేదు. సో కొన్ని వార్డ్రోబ్స్ లాంటివి కూడా కొన్ని వాల్ షెల్ఫ్ లాంటివి కూడా తెప్పించుకోవాలి. అండ్ చూద్దాం నిదానంగా, అన్నీ ఒకేసారి అయితే బర్డెన్ అయిపోతుంది కాబట్టి చిన్నగా తెప్పించుకున్నాము. అండ్ ఇది వచ్చేసి కొద్దిగా డిస్కౌంట్లో ఉంది కదా అని చెప్పి తెప్పించాను అనమాట. సో ఇందులో మనం కాయిన్స్ ర్యాక్స్ అవన్నీ పెట్టేసుకొని ఇలా రొటేట్ చేస్తే తిరుగుతుంది అనమాట. సో ఇవి యాక్చువల్గా డైనింగ్ టేబుల్ మీద అలా ఉంటుంది కదా. సో ఇవి వచ్చేసి మనకున్న ర్యాక్స్లలో అన్నింటినీ ఒకదాని మీద ఒకటి అరేంజ్ చేసుకున్నాం అంటే తీసుకోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇట్లాంటిది అయితే మనకి రొటేట్ చేసి తీసుకోవచ్చు ఈజీగా అని చెప్పడానికి. ఇది వచ్చేసి 2 పీసెస్ ఉందన్నమాట కంపల్సరీ. సో అందుకని చెప్పి 2 పీసెస్ తీసుకున్నాను. సో 2 పీసులు కలిపి నాకు వచ్చేది. సో ఈ కలర్ అయితే నేను బ్లాక్ పిక్ చేసుకున్నాను. బట్ ర్యాండమ్గా నాకు ఈ కలర్లోకి డెకరేట్ చేయడం కోసం అయితే నేను కొద్దిగా ఈ ఎల్ఈడి లైట్స్ సెట్టింగ్స్ అయితే తెచ్చుకున్నాను. బట్ ఇది ఎలా సెట్ చేస్తానో నాకు అర్థం కావట్లేదు. అండ్ కొన్ని ప్లగ్స్ అవి వర్క్ అవ్వట్లేదు. సో అందుకని చెప్పి చూద్దాం ఎక్కడ యూజ్ చేయాల్సి వస్తుందో ఏంటో అని. అండ్ ఇది వచ్చేసి అన్నీ కూడా మేకులు కొట్టకుండా తీసుకోవచ్చు, మేకులు కొట్టకుండా యూజ్ చేయొచ్చు అని ఇంతసేపు మీకు చెప్తూ ఉన్నాను కదా. సో ఫైనల్గా ప్రోడక్ట్ అయితే రావడం వచ్చేసింది అనమాట. ఈ స్టిక్కర్ తోటి మనం కొన్ని వాల్ హ్యాంగింగ్స్ అలాంటివి తగ్గించి చేసుకోవచ్చు అనమాట. సో ఇవైతే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. నేను ఆల్రెడీ కొన్ని తెప్పించాను, అవి నాకు బాగా నచ్చాయి. వెయిట్ కూడా బాగా ఆగాయి అనమాట. సో అందుకని మళ్ళీ తెప్పించుకున్నాను. అండ్ ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ సెట్ చేస్తున్నాను, ఎక్కడెక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ దీనికైతే నేను 10 out of 10 ఇచ్చేస్తానండి. అంత పర్ఫెక్ట్గా అనిపించింది నాకు మాత్రం. నేను అరేంజ్ చేస్తాను ఐటమ్ చూసేద్దాం. అండ్ ఇది వచ్చేసి మీషోలో చాలా 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 ఆలోచించి కొన్నాను అనమాట. సో నాకైతే భలే నచ్చింది. ఆ ప్రైస్కి తగ్గట్టు కాకుండా ఇంకా వావ్ అనిపించేలా వచ్చింది అనమాట ప్రోడక్ట్. ప్రైస్కి తగినట్టు కాకుండా ఇంకా ఎక్స్పెన్సివ్ అన్నట్లు అనిపించింది నాకైతే పర్సనల్గా. బట్ రీజనబుల్ ప్రైస్ లేండి. అండ్ ఇది వచ్చేసి తక్కువకి వస్తే రీజనబుల్ అని చెప్తాం కదా ఆబ్వియస్గా. సో ఇదనమాట. సో చాలా రీజనబుల్గా అనిపించింది నాకు. సో చాలా బాగుంది. అండ్ జస్ట్ మెటలే, బట్ దాని డిజైన్స్ అవన్నీ ఇందులోనే మనకి బోల్డ్ అని వాల్ హ్యాంగింగ్స్, వాల్ షెల్ఫ్స్ అన్నీ కూడా మనం చాలా వెరైటీస్ చూస్తున్నాం కదా. ఇదైతే చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి డెకరేటివ్ ఐటమ్గా ఒక జస్ట్ ఫ్లవర్ వాజ్ అనమాట. సో ఈ ఫ్లవర్ వాజ్ ఎలా ఉంటుంది అంటే మనకి ఇక్కడ ఒక టెస్ట్ ట్యూబ్ లాంటిది ఇచ్చారు. సో దీన్ని కూడా చాలా సేఫ్గా పంపించారు అనమాట. నేను ఓపెన్ చేసి చూసాను కాబట్టి ఇలా విరిగిపోయింది. సో టెస్ట్ ట్యూబ్. సో దీన్ని వచ్చేసి మనం ఇక్కడ ఇలా పెట్టేసుకుని మనం ఇందులో ఒక ప్లాంట్ పెట్టేసుకోవచ్చు. సో ఇది ఫ్లవర్ వాల్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా దాంట్లో చిన్న మనీ ప్లాంట్ ఏదో ఒక తీగ పెట్టేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో